సందేహం లేకుండా యేసుప్రభు వారి యొక్క పేరు సమాధానకర్త. ఆయన సమాధాన అధిపతి. ఆయన ద్వారా దేవుడు మనకు సమాధానము సిద్ధపరిచినాడు. అయితే ఈ సమాధానము ద్వారా ఆయనకి ఇష్టలుగా ఎవరుండగలరు? మీరు అనుమతిస్తే ఒక 5 విషయాలు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. భూమి మీద వీలైనంత దాకా చాలామందికి ఇష్టలుగా ఉండాలని మనకు ఆశ, కానీ కొన్నిసార్లు ఉండలేం, సాధ్యం కాదు. కానీ ప్రయత్నం చేయడంలో పొరపాటు, తప్పు ఎంత మాత్రమూ లేదు. కొన్నిసార్లు ఎంత ఎక్కువ మందికి ఇష్టంగా ఉండాలని ప్రయత్నం చేస్తామో అంత ఎక్కువ మంది మనకు శత్రువులు అవుతారు. ఇది మిద్దమైన వాస్తవం. భూమి మీద అందరికి ఇష్టంగా ఉండి దేవుడికి అయిష్టంగా ఉండడం కూడా సాధ్యమే. దేవుడికి ఇష్టంగా ఉండి భూమి మీద ఎవరికి ఇష్టం లేకపోయినా పర్లేదు. ఈ 2 చాయిసెస్లో ఏ చాయిస్ మనకి ఇష్టము? దేవుడికి ఇష్టంగా ఉండి మిగతా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా పర్లేదా? లేదా అందరికి భూమి మీద ఇష్టం ఉండి దేవుడి సంగతి అలా గాలి కదిలేస్తామా? అట్లా అనరాదు. దేవునికి ఇష్టలుగా ఉండట కొరకై క్రిస్మస్ సందేశము మన కొరకు ఇవ్వబడింది. కనుక ఎవరు దేవునికి ఇష్టలుగా ఉంటారు? పరిచయమైన మాటలు. మొదటిది లూకాసు వార్త, మన్నించండి, హెబ్రీ పత్రిక. నిద్ర వస్తుంది కనుక తప్పులు రెఫరెన్స్లు చెప్తే మన్నించండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. మా విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను, దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. 6వ వచనము విశ్వాసము లేకుండా. కనుక దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏం కావాలా? విశ్వాసం. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండాలి. అవిశ్వాసముగా ఉంటే దేవునికి అయిష్టలం. అలాగే విశ్వాసముతో కలిగిన ఒక వ్యక్తి దేవునికి ఎలాగ ఇష్టంగా ఉన్నాడో, ఈ ఆల్ ఆఫ్ ఫేమ్ అంటే గొప్పవారి యొక్క విశ్వాస వీరుల వృత్తాంతంలో గ్రంథస్థం చేయబడింది. సాధారణంగా మనము ముఖ్యంగా మాలాంటి వాళ్ళు బోధించడం ఆరంభించినప్పుడు ఆదాముతో ఆరంభిస్తాం. ఎందుకో మరి ఆయన అంటే ఫేవరెటో ఏమో తెలీదు, లేదా మనలాంటి ఆయనలాంటి నైజం మనకుందో తెలీదు. కానీ 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక ఆరంభము హెబెలుతో ఆరంభించబడింది. స్టార్టెడ్ విత్ ఎ వర్షిపర్. ఆరాధికుడితో ఆరంభము మనకు కనిపిస్తుంది. అంటే బహుశా ఆదాము విశ్వాసవీరుడు కాదేమో. విశ్వాసే మనలాగా, కానీ విశ్వాసవీరుల జాబితాలోకి వచ్చేటప్పటికి పరిశుద్ధాత్ముడు ఆయన పేరు ఎందుకో రాయించలేదు. కనుక హెబెలుతో ఆరంభించబడింది. తర్వాత ఇప్పుడు హనోక్, హెబెలు దేవుడికి ఇష్టడుగా ఉండేను అని రాయలేదు, మరి ఎందుకో తెలియదు. అయితే హనోకు దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడి ఇష్టడుగా ఉండెను. హనోకు డెడికేటెడ్, ప్రతిష్ఠించబడిన అని అర్థము. దేవుడి కొరకు ప్రతిష్ఠించబడిన వ్యక్తి విశ్వాసముతో జీవిస్తూ దేవునితో నడిచినాడు. ఒంటరిగా కాదు, కుటుంబంతో. ఒకరోజు కాదు, 365 సంవత్సరాలు అనుకుంటా. మనము రక్షించబడి 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు అయ్యేటప్పటికి ఆప్సోపాలు పడిపోతుంటాం.
ఇంక చేతి కాదు ప్రభువా ఈ విశ్వాస జీవితము అని 2 రకాల ప్రార్థనలు చేస్తాం. నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? 30-40 ఏళ్ళకి అంత పెద్ద ప్రార్థన చేస్తే 360 సంవత్సరాలు అందరితో కలిసి కుటుంబంతో దేవుడితో నడవడం అంటే ఆ దినాల్లో, ఇప్పుడు మాదిరి మందిరాలు, యూట్యూబ్లో వాక్యము, ఎస్ఎంఎస్లో వాక్యము, ఈమెయిల్లో వాక్యము, సహవాసం, ఇట్లా దేవుని ప్రజలు, ఇలాంటిది ఏమీ ఆ దినాల్లో లేదు. చుట్టంతా అంధకారమే, వారిలో మాత్రమే వాక్యపు వెలుగు. అలాంటి దినాల్లో దేవుడితో నడిస్తే ఇప్పుడు మనం అన్నీ ఉండే నడవలేకపోతున్నాం ఏంటి? లోపల నడిచేవారిలోనా, నడిపించేవారిలోనా? నేను చెప్పే మాటలు మీకు అర్థమైతే అనుకుంటా. లోపల నడిచేవానిలోనా, నడిపించేవానిలోనా? నడిపించేవాడు అప్పుడు ఎలాగున్నాడు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. బైబిల్లో రాయబడింది, యెహోవానైనా నేను మార్పు లేనివాడను కనుక యాకోబు సంతతి అయిన మీరు లయము కాలేదు. నడిచేవాళ్ళు మారారు, నడిపించేవాడు మారలేదు. కనుక సమస్య నడిచే వాళ్ళలో ఉంది కానీ నడిపించే వానిలో సమస్య లేదు. దేవుడు హనోకుతో నడవటానికి ఇష్టపడ్డాడు అంటే తప్ప, హనోకు దేవుడితో నడవటానికి ఇష్టపడ్డాడనే దానికంటే, ఇంకోసారి చెప్పనా, ఇది కరెక్ట్గానే చెప్తున్నాను అనుకుంటా. హనోకు దేవునితో నడవటానికి ఇష్టపడినాడనే దానికంటే దేవుడే హనోకుతో నడవటానికి ఇష్టపడ్డాడంటే తప్ప. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, హనోకు దగ్గరికి దేవుడు వచ్చి బహుశా మాట్లాడుతూ ఉన్నాడేమో. రోజు వాళ్ళు సరదాగా ఆ కొద్ది దూరం నడిచి మాట్లాడుతూ వెళ్ళేవాళ్ళేమో. అందుకే బైబిల్లో హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతడు లేకపోయాను. నాకు తెలిసి మరణము చూడకుండా ఈ లోకాన్ని విడిచిన మొదటి వ్యక్తి హనోక్ అంటే తప్పు కాదేమో. ఈ స్పీక్స్ ఆఫ్ ద ర్యాప్చర్. సంఘం ఎత్తబడేది ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనిషి కుమారుడు భూమి మీద ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసముండా కనుగొనన్నా. విశ్వాసమున్న సంఘము ప్రభు కొరకు ఎత్తబడుతుంది. కనుక మనం గుర్తించాల్సిన మొదటి విషయం ఏంటంటే, వాకింగ్ బై ఫెయిత్, విశ్వాసము ద్వారా నడుచుట. అలాగ నడుచుట ద్వారా దేవునికి ఇష్టలుగా ఉంటాం. ఇంకేంటి, హనకు చాలా దూరం వచ్చేసావంటే, అవును ప్రభు వచ్చేసా, సిస్టర్ పిల్లలు ఎదురు చూస్తుంటారు, మరి కనీసం ఫోన్ అన్నా ఉంటే మీరు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుని భోంచేసి పడుకోండి అమ్మాయి, నేను తర్వాత వస్తాను లేట్గానన్నా చెప్పవచ్చు. అది కూడా లేదు కదా, మరి ఇంకెలాగ చెప్పాలా అని అంటే, వెనక్కి వెళ్ళాలంటే దూరం కదా, అందుకనే నాతో పాటు వచ్చేసే ఇక్కడే దగ్గర అని దేవుడు చెప్పాడంట. అందుకే ఆయన కొనిపోబడ్డాడు, ఆయన లేడు. దేవునితో నడిచేవారికి దేవుడు వారిని తీసుకెళ్ళడము ఆయనకు అంత ఇష్టం. ఇక మనం ఏదో పాట పాడుతుంటాం, యేసు ప్రభు యేసు వచ్చును కొనిపోవా, జయించు వారిని కొనిపోవా. సో దిస్ చర్చ్ ఈజ్ గోయింగ్ టు బి కాట్ అప్, కొనిపోబడుతుంది, తీసుకొని పోబడుతుంది. దాని కొరకై విశ్వాసంలో సిద్ధపడాలని కోరబడుతున్నాం. ఇంకెవరైతే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచలేదో, రక్షకుడిగా ఆయన స్వీకరించలేదో, వారికి ఈ వాక్యంతో ఏం సంబంధం ఉండదు. దే కెన్ నెవర్ బీ ప్లీజర్స్ ఆఫ్ గాడ్. వారు దేవుని ఎప్పుడు సంతోషపరిచేవారుగా ఉండరు, పైపెచ్చు వారు దేవునికి దుఃఖం కలిగించేవారుగా ఉంటారు. అంటే ఆత్మీయత అంటువ్యాధి కాదు, పరిశుద్ధత అంటువ్యాధి కాదు, విశ్వాసం అంటువ్యాధి కాదు, నీతి అంటువ్యాధి కాదు, పైపెచ్చు పాపం అయితే అంటువ్యాధి, దుర్నీతి అయితే అంటువ్యాధి, అన్యాయం అయితే అంటువ్యాధి, అవినీతి అయితే అంటువ్యాధి. కనుక రక్షణ పొందకుండా ఈ లోకంలో ఎంత గొప్ప స్థానములో ఉన్నా ఈ లోకాన్ని విడిచిపెడితే ఓ దినాన పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి రక్షణే శరణ్యం, యేసు ప్రభువే మార్గం. ప్రభువైన యేసు రక్తము ద్వారా కడగబడి శుద్ధీకరించబడి మారుమనసు పొంది ఈ విశ్వాసంలోనికి రావాలని కోరుతూ ఉన్నాం. అందుకే వాక్యంలో చెప్పబడింది, హృదయమందు విశ్వసించిన నోటితో ఒప్పుకుంటే రక్షించబడతారు. అదే యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని. అదే జరగకపోతే రక్షణ రాలేదు. నువ్వు ఆయనకి ఇష్టడుగా కావాలంటే మొదటి విశ్వాసంలోనికి రావాలి.
విశ్వాసంలోనికి రాకుండా ఆయనకి ఇష్టడుగా కాలేవు. నేను మిగతా ఎన్ని పనులన్నా చెయ్యి. మంచి డ్రెస్ వేసుకుంటే ఆహా, బాగా చదువు వస్తే ఆహా, బాగా డబ్బులుంటే, అందం ఉంటే, ఆకర్షణ ఉంటే, పాడగలిగితే, వాయిద్యాల నుంచి సేవ చేస్తుంటే, ఇవన్నీ యేసుప్రభుకు వెలపడ జరిగితే నిష్ప్రయోజనము. యేసుప్రభుని అంగీకరించు, మారుమనసు పొందు. ఆ తర్వాత ఇవన్నీ ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన కుమారుని మన కొరకు అనుగ్రహించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. కనుక ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడదురు. దేవునికి ఇష్టలుగా ఉండటానికి ప్రాథమికమైన మెట్టు రక్షణ. ఈ మెట్టు లేకుండా మిగతా లిఫ్ట్లో పోతానంటే కుదరదు. పోతాను అనుకుంటే పవర్ కట్ అక్కడే ఆగిపోతాను, నువ్వు కిందికి రాలేవు, పైకి పోలేవు. అది చాలా అపాయం. కనుక అలాంటి ప్రయత్నాలు చేయటానికి పూనుకోవద్దు. సాధారణంగా దేవుని వాక్యములో మనిషిని రక్షణ కొరకై దేవుడు సిద్ధపరిచిన ఏర్పాటు మీరు అంగీకరించండి. తద్వారా ఈ రక్షణ ఆనందంలోనికి రావాలని కోరుతూ ఉన్నాం. మనం రక్షించబడిన మనము ఆనోకు దేవునితో విశ్వాసం బట్టి ఎలాగ నడిచినాడో అలాగ నడవాలని కోరబడుతుంది. ఎంతకాలం దేవుడితో నడిచినాం, ఎంతకాలం మనుషులతో లోకంతో నడిచినాం. మీరేమనుకోకపోతే నేను చెప్పనా, దేవుడితో నడిచిన దానికంటే లోకంతో నడిచిందే ఎక్కువ అనుకుంటా. దేవునితో నడిచిన సమయం కంటే లోకంతో నడిచిన సమయం, దేవుని సంతోషపరిచిన దానికంటే లోకమును, మనుషులను, వ్యవస్థను, సిస్టమ్ను మనం సంతోషపరిచిందే ఎక్కువ అనుకుంటా. కానీ కరుణా సంపన్నుడైన దేవుడు మనల్ని కరుణించి మరలా మనకు అవకాశం ఇచ్చినాడు తిరిగి సమకూర్చబడటానికి. తిరిగి ప్రభు దగ్గరికి, శిలువ దగ్గరికి రావచ్చు. రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి ప్రభువా నీతో నడవాలని ఆశ ఉంది. మనకేం అడగకూడదని కాదు, క్రీస్తు యేసుకు తగినట్టుగా వాక్ వర్ది ఆఫ్ గాడ్ దేవుని వాక్యంలో మనం చూస్తాం. అలాగే అబ్రహామును గురించి ఆదికాండం 17:1 చెప్పబడింది, యు వాక్ బిఫోర్ మీ, వాక్ బిఫోర్ మీ, నా ఎదుట నిర్దోషివై నిందారహితుడవై నడవుము. కనుక వాకింగ్ బిఫోర్ గాడ్, వాకింగ్ బిహైండ్ గాడ్, వాకింగ్ విత్ గాడ్, వాకింగ్ ఫర్ గాడ్, దేవునితో నడుచుట, దేవుని ఎదుట నడుచుట, దేవుని వెనక నడుచుట, దేవుని పక్కన నడుచుట, దేవుని కొరకు నడుచుట, ఇవన్నీ బైబిల్లో నడుచుట కూర్చున్న సందర్భాలు మనకు పరిచయం. కనుక ఈ మధ్యాహ్నము ప్రభు యొక్క సన్నిధిలో మనం చేరి వచ్చినప్పుడు మన నడత విశ్వాసంలో లేనిదంతా నిరక్తకమే. విశ్వాసంలో ఉన్నది మాత్రమే ఎన్నిక చేయబడుతుంది, పరిగణించబడుతుంది. విశ్వాసము ద్వారా జరిగే ప్రక్రియలన్నీ, దట్ విచ్ ఇస్ నాట్ ఆఫ్ ఫెయిత్ ఇస్ సిన్. బైబిల్లో రాయబడింది, విశ్వాస మూలము కానిది పాపము. సిన్ హ్యాస్ నో ప్లెషర్ అంటు గాడ్. పాపాన్ని బట్టి ప్రభుకి ఎంత మాత్రము సంతోషము లేదు. కనుక ఏదైతే పాపము కాదో అదే ప్రభుకు సంతోషం. దేవునికి ఇష్టలైన మనుషులు ఎవరు? విశ్వాసము కలిగిన వారు. రెండోది చూస్తామా, సామెతలు 21వ అధ్యాయం అనుకుంటా, 3వ వచనమా. ప్రావర్బ్స్ మా సామెతలు 21:3. నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు. కనుక యెహోవాకు ఇష్టమైన రెండవ రకమైన ప్రజలు ఎవరంటే నీతి న్యాయము అనుసరించేవాడు. ఆయన పేరే నీతి. మనము దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడును. 2వ కొరింథీలో మనం చూస్తాం ఆ మాట. కనుక దేవుని నీతి మనమగునట్లు అంటే అప్పుడు మనం మన నీతిలో ఉన్నాం. అబ్రహాముని గురించి చెప్పబడిన మాట అదే కదా, ఆదికాండం 15:6 అనుకుంటా. అతడు దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడు. కనుక దేవుని నమ్మేవారు దేవుని నీతిని నమ్ముతున్నారు. దేవుని నీతిని నమ్మాలంటే దేవుని నమ్మడం చాలా ప్రాముఖ్యం. ఆయన నీతి మన ఊహకు జ్ఞానమునకు మించింది, మనకు అర్థం కాదు. మనం చేసుకునేదంతా చాలా నీతిమంతులమని అనుకుంటాం. అందుకే లూకా సువార్త 18వ అధ్యాయంలో చెప్పబడింది, తామే నీతిమంతులని తలంచుకొని కొంతమంది ఉన్నారండి. వీళ్ళు ఎప్పుడు అనుకుంటుంటారు మా అంత నీతిమంతులు లేరని. వీళ్ళు ఎవరంటే పరిసయ్యులు.
వాళ్ళు బయట ఉన్నారని అనుకోవద్దండి, దేవాలయంలోనే వాళ్ళు ఉన్నారు. అది ప్రాబ్లం. బయట ఉంటే ఏం ప్రాబ్లం లేదు. ఈ దేవాలయంలోనే అలాంటి వాళ్ళు ఉన్నారు కనుక తామే నీతిమంతులం అనుకున్నారు. కాదు, ఒక్కడే నీతిమంతుడు. రోమపత్రికలో చెప్పబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు, అందరూ పాపం చేశారు. మరి దుర్నీతిమంతులైన వారి కొరకై నీతిమంతుడని యేసుప్రభు వచ్చినాడు. ఇది ఆయన మాత్రమే చెప్పిన సాక్ష్యం కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా చెప్పినారు. మీకు తెలుసు కదా, బైబిల్లో కలగన్న ఆఖరి స్త్రీ పిలాతు భార్య. ఆమె పిలాతు దగ్గరకు ఒక వర్తమానం పంపించింది. ఏమని? ఆ బోధకం జోలికి వెళ్ళొద్దు, ఆ నీతిమంతుడు. నాకు తెలిసి బైబిల్ చరిత్రలో భార్య మాటలు వినని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు పిలాతు కూడా ఒక్కడు. ఆమె మాట వినలేదు. ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దంటే వెళ్ళకుండా ఉండలేకపోయాడు. బహుశా వాక్యం నెరవేరాలనుకుంటా, మనకి తెలీదు ఆ అంతరంగం యొక్క మర్మము. అందుకే ఆ నీతిమంతుడు, ఈయన నిజముగా నీతిమంతుడు. యేసుప్రభు వారు భూమి మీద ఉన్న దినాల్లో ఆయన గురించి మనుషులు ఇచ్చిన సాక్ష్యం, ఈజ్ ట్రూలీ ద సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడని ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినారు. ఆయన నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చిన. ఆయనలో ఏ దుర్నీతి విషయమంతా కూడా లేదు. ఆ నీతిమంతుడు మనందరినీ నీతిలోనికి తీసుకుని వచ్చుట కొరకై మన పాపమును శిలువ మీద భరించి రక్తము కార్చి చనిపోయి సమాధించబడి తిరిగి లేపబడ్డాడు. అందుకే దేవుని నమ్ముట ద్వారా ఈ నీతి మనకు ఆపాదించబడింది. అదొక్కసారి నమ్మి నీతి పొందేసినామని, నీతి వస్త్రం ధరించుకున్నాం, నీతిన మయమారు ధరించుకున్నాం అని అలాగే పోతుంటే కుదరదు. ఆ నీతిని ప్రొటెక్ట్ చేసుకుంటూ దేవుని యొక్క నీతి వస్త్రం గట్టిగా పట్టుకుని మనకిచ్చిన దానిని, దేవుని నీతిని బట్టి మనం నమ్ముట చాలా ప్రాముఖ్యం. అందుకే బైబిల్లో దేవుని నమ్మిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది చెప్తుంటారు కదా, దేవుని నమ్మంటే అదే మాకు పిల్లప్పటి నుండి ఆయనేనండి, మా ఇంట్లో అన్ని ఫోటోలతో సహా ఆ ఫోటో కూడా ఉంది, అన్ని పుస్తకాలతో సహా ఈ పుస్తకం కూడా ఉంది. ఇలా మనకు వాక్యం చెప్పేవాళ్ళు ఉంటారు బయట. కొంతమంది విశ్వాసాలు నమ్మకపోతే ఎలాగొస్తామండి అని అంట. మరి ఎప్పుడు నమ్ముతున్నాం? పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడా, ప్రతికూలంగా ఉన్నప్పుడా? బైబిల్లో కొత్త నిబంధనలో, పాత నిబంధనలో దేవుని నమ్మాను కొంతమందిని గురించి రాసినారు. అందరిని గురించి కాదు. వాళ్ళు నమ్మినారు, దేవుడు దాన్ని నీతిగా తీర్చినాడు. అలాంటి వ్యక్తి అపోస్తలుడైన పౌల్లో ఒకడని మనకు తెలుసు. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు నమ్మడం తేలిక, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు నమ్మడం గొప్ప సంగతి. పౌలుని గురించి 27వ అధ్యాయము అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 25వ వచనం. యాక్ట్స్ ఆఫ్ ద అపోజిల్ చాప్టర్ 27 వర్స్ 25. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకునడి, నాతో దూత చెప్పిన ప్రకారం జరగనని నేను ఎవరు నమ్ముతున్నా? ఐ ట్రస్ట్ గాడ్, ఐ బిలీవ్ గాడ్. ఈ మాట చాలాసార్లు కష్టంగా ఉంటుంది. నేను చూసినప్పుడు అనుకుంటా ఉంటాను, నేను దేవుని నమ్ముతున్నాను. మనం దేవుని తప్ప అందరిని నమ్మటానికి ప్రయత్నం చేస్తాం, కానీ మన నమ్మకాలన్నీ వమ్మైపోతాయి. ఈ దేవుని నమ్ముతున్నానని మన మాదిరి ఏసీ రూమ్లో కూర్చుని ఫ్యాన్ల కింద చెప్పిన మాటలు కాదు. సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఓడ బద్దలయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడు, ఓడలో సామాన్లన్నీ నీళ్ళలో పడేసినప్పుడు, ఇంక ప్రాణాపాయంతో బయటపడతామన్న నమ్మకం లేనప్పుడు, ఆయనతో పాటు 276 మంది ఆ ఓడలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట, ఐ బిలీవ్ గాడ్, ఐ ట్రస్ట్ గాడ్. మనమైతే ఏమనంటాం? ఏమో ఇంక దేవుడు మళ్ళీ నన్ను తీసుకుంటాడేమో, ప్రార్థన చేసుకుందాము చివరి ప్రార్థన అనుకుని. ఒక్క దేవుని నమ్మే వ్యక్తి ఉంటే 276 దేవుని నమ్మని వ్యక్తులు ప్రభువులోనికి రాగలరు. విచిత్రం ఏంటంటే, మన చుట్టూ దేవుని నమ్మని వ్యక్తులు ఉంటే మనం వాళ్ళకంటే ఘోరంగా ఉంటాం. మనల్ని బట్టి వారికి ఆశీర్వాదం రావాలి కానీ, మనల్ని బట్టి వాళ్ళకి ధైర్యం రావాలి కానీ, మనల్ని బట్టి వాళ్ళకి స్థిరత్వం రావాలి కానీ, మనల్ని బట్టి వాళ్ళకి ప్రోత్సాహం రావాలి కానీ వాళ్ళకి అంతో ఇంతో ధైర్యం ఉంటే, మనకి ఏం లేకపోతే వాళ్ళది ఉండేది కూడా మనం చూస్తే పోద్ది. అలాంటి వాళ్ళు దేవుని నమ్మిన వాళ్ళు కాదు.
బైబిల్లో రాయింది, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి. విశ్వసించువాడు, ఈ దట్ ట్రస్టెడ్ హిమ్ షాల్ నెవర్ బి షేకన్. కలవరపడడు. మనకు అన్ని కలవరాలే. ఆప్షన్, దేనికైనా ఆప్షన్లు పెట్టుకొని ఉంటాం. ఆప్షన్ నెంబర్ 1 మనం ఏదేదో పెట్టుకొని ఉంటాం. లాస్ట్ ఆప్షను అదే. బట్ ఆప్షన్లో ఎక్కడైనా దేవుడు ఉన్నాడంటే ఏమున్నాడు? అన్నీ అయిపోయిన తర్వాత ప్రార్థనన్నా చేయండి బ్రదర్, ప్రార్థనన్నా చేయండి, ప్రార్థన చేయండి కాదు. ఇప్పుడు ఈయన పరిస్థితి చాలా కఠినంగా ఉంది చూడండి. వాళ్ళకి ఏమైందంటే 5 రకాలైంది వచ్చింది. 27వ అధ్యాయం 4వ వచనం, అపోస్తల కార్యాలు 27:4. చాలా, నేను తెలుగు బైబిల్ ప్రకారం చెప్తున్నా. మీరు ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ వాడే పండితులు ఉంటే భాష ఎగ్జాక్ట్ పదాలు అట్లా కనపడకపోవచ్చు, కనుక మీరు మన్నించండి. మొదటిది ఏంటంటే ఎదురు గాలి. దేవుని నమ్మడం అనేది గాలి అనుకూలంగా ఉన్నప్పుడు కాదు. ఎలాగున్నప్పుడు? గాలి. క్రైస్తవ జీవితంలో మొదట వచ్చేదే ఇది. ఏ గాలి? మత్తయి సువార్తలో యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగం చెప్పేటప్పుడు చెప్పాడు, ఈ నా మాటలు విని వాడు చొప్పున చే ప్రతి వాడును బండ మీద పునాది వేసిన ఇంటిని పోలి ఉండను. ఆ ఇల్లు అట్లే ఉంటుంది అని చెప్పలే. దానికి ముందు ఏం చెప్పినాడంటే, ఏమొస్తుంది? వర్షం వస్తుంది, వరదలు వస్తాయి, గాలి వస్తుంది, ఆ ఇంటి మీద కొట్టును. పక్కన కాదు. పక్కనంటే పర్లేదులే, కొడతా ఉంటే మనం చూస్తూ ఉండొచ్చు, ఇక్కడి నుండి అనుకోవచ్చు. ఆ ఇంటి మీదకి వచ్చును. అయితే అది బండ మీద పునాది వేయబడింది కనుక అది నిలుచును. అంటే వర్షం వస్తుంది, వాన వస్తుంది, వరదలు వస్తాయి, దాంతోపాటు ఏమొస్తుంది? గాలి కూడా వస్తుంది. కనుక వచ్చిన గాలి ఏంటి ఇక్కడ? ఎదురు గాలి. మనకు కూడా ఈ సంవత్సరంలో ముందుకు పోవాలనుకుంటే ఎదురుగాలి వస్తుంది. అంటే మీరు సిటీలో ఉన్నారు కనుక మీకు తెలీదు, పల్లెటూరులో వాళ్ళకి తెలుస్తుంది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అట్లా వాళ్ళు సైకిల్ మీద పోతూ ఉంటే ఎదురు గాలి కొడుతూ ఉండి సైకిల్లో కొట్టేస్తుంది. 2 వీలర్ కూడా కొద్దిగా అజాగ్రత్తగా హ్యాండిల్ పట్టుకుని ఉన్నాం అనుకో, గాలి వస్తే చేతులు కూడా కొట్టేసి కిందకి పడినట్టు. కొంతమంది అలాగే పడిపోయిన వాళ్ళు ఉన్నారు. గాలి తోసేస్తుంది అంటారు వాళ్ళు. అంత తీవ్రంగా ఉంటుంది ఎదురు గాలి. ఎప్పుడు మనం ఎక్కడికి వెళ్తామో దానికి మనకు ఆపోజిట్లోనే ఉంటుంది. అది ఎట్లా వస్తుందో తెలియదు. క్రైస్తవ జీవితం ఎదురు గాలితో కొన్నిసార్లు ఆరంభం అవుతుంది. రెండవది చూడండి 13. చాలు. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా. ఇదొక రకమైన గాలి. ఇది ఎదురుగాలి కాదు. ఇదేం గాలి? దక్షిణపు గాలి. ఇది కూడా పోనీదు, ఇది కూడా ఆఫ్ చేస్తుంది. ఇది కూడా మన మార్గంలోనికి అనుకూలంగా రాదు. మూడవ రకమైన గాలి 14. చాలు. మూడవ గాలి ఏంటి? వట్టి ఎదురుగాలితో దక్షిణ గాలితో ఆగిపోతే మన యాత్ర బాగుండు. ఇంకోటి రెడీగా ఉందే, పెనుగాలి. అంటే దీని గురించి నేను మీకు ఏం చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే మీరు అంత ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్. గాలి యొక్క పవర్ ఎలాగుంటుంది అనేది నాకంటే మీకు బాగా తెలుసు. రూఫులు వేసిపోయినాయి, తర్వాత ఏంటి షెడ్లు వేసిపోయినాయి, వాహనాలు వేసిపోయినాయి, చెట్లు కూకుటి వేళతో సహా 100 సంవత్సరాలు 2 ఏళ్ళు ఉన్న 200 సంవత్సరాలు ఉన్న వయసున్న చెట్లు కూడా కూకుటి వేళతో సహా పెకిలించబడ్డాయి. కనుక గాలికి ఎంత పవర్ ఉందనేది నేను చెప్తే అంత బాగుండదు అనుకుంటా మీ దగ్గర. మూడవది 3 చూసాం కదా. ఇప్పుడు 4వది 18వ వచనం. మిక్కిలి. చూడండి ఎన్ని గాలులు అయినాయి ఇప్పుడు. మొదటిది ఏంటి? ఎదురుగాలి. రెండవది ఏంటి? దక్షిణపు గాలి. మూడవది ఏంటి? పెనుగాలి. 4వది ఏంటి? ఎందుకు ఇన్ని గాలులు రావాలో? సముద్రంలో ఒకటి వస్తే ఆగిపోతే సరిపోదా? రాట తేలాలి మనము, గట్టిపడాలి మనము. ఆ గాలి ఈ గాలి ఇన్ని గాలులు తగులుతుంటే అంత మాత్రం నిలబడతాను. నేను దేవుని నమ్ముతున్నాను మొదటి చెప్పలే ఆయన. 27వ అధ్యాయం మొదటి వచనంలోనే నేను దేవుని నమ్ముతున్నా, ఏమైనా పర్లేదని చెప్పలే. ఈ గాలులన్నీ అయిన తర్వాత నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అంటే గాలిని కాదు, సముద్రాన్ని కాదు, ఓడని కాదు, పైలట్ని కాదు, అతనితో ఉన్న 276 మంది సహపని వారిని కాదు, రోమా అధికారులను కాదు, వీళ్ళందరినీ కాకుండా వీళ్ళందరినీ కంట్రోల్ ఎవరు చేస్తున్నారో వారిని నేను నమ్ముతున్నా.
ఇలాంటి వాళ్ళు దేవుడికి ఏంటి? ఇష్టమైన. ఇప్పుడు చెప్పండి, మనం దేవుడికి ఇష్టమా కాదా? తెలుగు అర్థమైంది అనుకుంటా మీకు. మనం దేవుడికి ఇష్టమా కాదా? నమ్ముతున్నారా? నేనే నమ్మలేకపోతున్నా. అన్నీ బాగున్నప్పుడు నమ్ముతాం, కానీ గాలి వస్తే ఎలాగ నమ్మేది? ఏంటి ప్రభా ఇలాగా, ఏంటి ప్రభా అలాగా, ఏంటి ప్రభా మాకే ఈ గాలి, మాకే అనారోగ్యమా, మాకే పేదరికమా, మాకే ఇబ్బందులా, మాకే కష్టాలా, మా ఆయన ఇలాగా, మా ఆవిడ ఇలాగా, మా పిల్లలు ఇలాగా, మేము వెళ్ళే స్థలం ఇలాగా, మా పరిచర్య తీసేయాలన్నా, మా సండే క్లాసే తీసేయాలా, మాకే లేసే నీకుండా చేయాలన్నా, మాకే ఇంత అనర్థాలు రావాలన్నా, మాకే వీసా రాకుండా ఉండాలన్నా, అన్నీ మాకేనా? మిగతా పక్కన వాళ్ళందరూ బాగున్నారు, వాళ్ళు బైబిల్ కూడా చదువురు, మందిరానికి కూడా సరిగ్గా రారు, ఎప్పుడో ఒకసారి వస్తారు, ఇలాగ అన్నీ మాకేనా? ఇంకేం మేము బైబిల్ చదవమో, ప్రార్థన చేయము, ఏం చేయము అనే దగ్గరికి మనం వస్తుంటాం. ప్రభువు ఎవ్వరికి రుణస్థుడు కాదు. మనం ఏది ఆయనకి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ప్రతిఫలం పోగొట్టుకోరని చెప్పిన వ్యక్తి, నువ్వు చేసింది ఆయన మర్చిపోవటానికి అన్యాయస్తుడు ఎలాగవుతాడు? మనం దేవుణ్ణి ఎలాగ అనుకుంటామంటే మనుషునిగా ట్రీట్ చేస్తాం. అంటే మనుషులు మర్చిపోతారు కదా, చేసింది మర్చిపోతారు. నన్ను కూడా కొంతమంది అంటున్నారు, బ్రదర్ మేము గుర్తున్నామంటే గుర్తులు, అయ్యో బ్రదర్ మా ఇంట్లో 3 రోజులు ఉన్నారు, ఫుల్గా తినేసి వెళ్ళిపోయారు బ్రదర్. మా జీవితం అంతా పరాన్న జీవితమే, తినేసి వెళ్ళిపోతూ ఉంటాం, మామూలే మర్చిపోతుంటాం. వెరీ పూర్ మెమరీ. కొన్నిసార్లు దేవుడు మర్చిపోయేటట్టు చేస్తాడో మాకు తెలియదు. కనుక సంగతులు ఏంటంటే ప్రభువు మర్చిపోడు. ఆయన నేను నిన్ను విడవను, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే మర్చిపోకపోతే, ఇప్పుడు నాకు గిన్నెడు చన్నీళ్ళు ఎన్నేళ్ళు ఇచ్చింటారు, ఎంతకాలం ఎంతమంది ఇచ్చింటారు? గుర్తున్నారా ఒకళ్ళన్నా? మెమరీ కార్డు అంతే, ఎంటీ. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. అయితే ప్రభు మెమరీ కార్డులో ప్రతి ఒక్కరు మీద ఒక ఫోల్డర్ ఉంటుంది. మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఇక్కడ కొంతమంది ఉన్నారు కదా, మీరు ఆ కంపెనీలో కానీ లేకపోతే దేనిని చేరిన వెంటనే మీ పేరిట ఒక ఫోల్డర్, ఒక ఫైల్ క్రియేట్ చేస్తారు. సాఫ్ట్ కాపీ ఉంటుంది, హార్డ్ కాపీ ఉంటుంది. మీరు ఏమనుకుంటారు, మనం ఎవ్వరు పట్టించుకోరు, ఎవ్వరు తెలియదు అనుకుంటారు. ఆహా, నీ భాగవతం అంతా అక్కడ ఉంటుంది. ఎస్ఆర్ ఫైలు అన్నీ అక్కడ పెట్టింటారు. అవసరమైనప్పుడు ఎప్పుడు అవసరమో అప్పుడు తీస్తూనే ఉంటారు. అది గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రమే తెలుసు. కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ రాస్తుంటారు, అన్నీ ఉంటాయి ఫైలు, ఫోల్డర్. ఒకవేళ వాళ్ళు మంచి చెడ్డలు 2 రాస్తుండొచ్చు, కానీ ప్రభు దగ్గర అయితే మనకు సంబంధించి ఏముంది? మనం చేసింది ఆయన మర్చిపోటకు అన్యాయస్తుడు కాడు. కనుక వేరే వాళ్ళతో పోల్చుకోవద్దు. మీకు తెలుసు అనుకుంటా, మహాత్మా గాంధీ గారు మన భారత పిత, జాతి పిత అంటాం. ఆయన ఇలాగన్నాడు, మన జీవితంలో సగం సమస్యలు 2 బట్టే వస్తాయి. మొదటిది కంపేరింగ్ విత్ అదర్స్, రెండవది కౌటింగ్ అదర్స్. ఇతరులను పోల్చుకోవడం ద్వారా ఒకటి, రెండవది ఇతరులను ఆశించడం ద్వారా వస్తుంది. ఈ 2 మానుకుంటే సగం సమస్యలు పోతాయంట. వాస్తవమే అనుకుంటా. ఇతరులతో పోల్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు ఎక్కువ డ్రెస్సులు తీసుకున్నారు, వాళ్ళు వేసిన డ్రెస్ వేసుకోవట్లేదు, వాళ్ళు ఎక్కువసేపు ప్రార్థన చేస్తున్నారు, ఎక్కువ బైబిల్ చదువుతున్నారు. ఆత్మీయమైన పోలికలు రావు, కానీ భౌతికమైన పోలికలు మనకు వస్తూనే ఉంటాయి. దేవుని నీతిని గుర్తించిన వారమైతే దేవుని నమ్ముతాం. ఏమని? అన్యాయం చేయడు, పొరపాటు చేయడు, ప్రతి వానికి సిద్ధపరిచిన జీతము ఆయన ఎదుట ఉంది. నీళ్లు పోసిన వానికి నీళ్లు పోయబడను. ఏ కొలత కొలుస్తామో అదే కొలత, ఏ చేత్తో ఇస్తామో అదే చెయ్యి, ఎంత ఇస్తామో అంతే ఇస్తాం. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును. దేవుడు అన్యాయస్తుడు కాడు. కనుక ఈ సంవత్సరం అంతట్లో నువ్వు గాలులన్నిటిలో దేవుని నమ్ముకొని వచ్చినానే నాకు ఇలాగ అన్యాయం అయిపోయింది అని అనుకోవద్దు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అలాగే వదిలేస్తాడా? వదిలేడుగా. నేను దేవుని నమ్ముచున్నాను. దేవునికి ఇష్టలుగా ఎవరు ఉంటారంటే నమ్మేవాడు. ఇప్పుడు ఎన్ని రకాలైన గాలులు చూసాం? మొదటిది ఎదురుగాలి, రెండవది దక్షిణపు గాలి, మూడవది, నాలుగవది, 5వది 21వ వచనం లేదా 20-21 వచనాలు. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక
పెద్ద గాలి, వాళ్ళ మీద కాదు, ఎవరి మీద? మా మీద. కనుక ఇది ఫైనల్ అన్నమాట. గాలుల్లో పెద్ద గాలి మా మీద. ఇప్పుడు కూడా దేవుని నమ్ముతామా? మనకు మొదటి గాలి ఎదురుగాలి వస్తేనే దేవుడు అంటేనే గుర్తురాదే, రెండోది దక్షిణపు గాలి వస్తేనే కాదే, పెనుగాలి, మిక్కిలి పెద్ద గాలి, పెద్ద గాలి ఇవన్నీ వచ్చినా కూడా మాలో ప్రాణముతో తప్పించుకుందామన్న ఆశ బొత్తిగా పోయేను. ఆ పరిస్థితి వచ్చినా కూడా ఆయన దేవుని నమ్మొచ్చున్నాడు. అందుకే అలాంటి వాళ్ళు దేవుడికి ఇష్టం. దేవుని నీతిని నెరవేర్చడానికి దేవుని నమ్మేవాళ్ళు కావాలి. నీతి న్యాయములు కలిగిన వాళ్ళు యెహోవాకి ఇష్టలు. ఇక ఆయన అన్నాడు, ఎవని వాడనో, ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుడు నాకు ప్రత్యక్షమై. కనుక మన పరిస్థితులన్నింటిలో ఈ సంవత్సరంలో రాబో దినాల్లో దేవుని నమ్మే నీతి కలిగిన వాళ్ళు కావాలి. కనుక నీతి అంటే దేవుని నమ్ముట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనంలో అపోస్తలుడైన పౌలు అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువే విమోచన, పరిశుద్ధత, జ్ఞానము, నీతియు ఆయన. క్రైస్ట్ ఈజ్ మై రైచియస్నెస్. 3వ చూస్తామా? సామెతలు 12వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 12:22. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు. మీరు ఇంగ్లీష్ మీడియం అనుకుంటా కదా సిస్టర్? సత్యవర్తనులు ఆయనకు. మరి ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే మొదటిది విశ్వాసము, రెండవది నీతి, మూడవది ఏంటి? సత్యము. ఈ సత్యం అనేది బెల్ట్ మాదిరి మనం ధరించుకోవాలని కోరబడుతున్నాయి. యోహాను 14:6 యేసుప్రభువు అన్నాడు, నేనే మార్గము, సత్యం. యోహాను 17:17 చెప్పబడింది, కాన్సిక్రేట్ మీ ఇన్, సాంక్టిఫై మీ ఇన్ దై ట్రూత్, ఫర్ దై వర్డ్ ఈజ్ ట్రూత్. మీకు తెలుసు కదా, అణుబాంబు కనిపెట్టిన రష్యా శాస్త్రవేత్త కొన్ని సందర్భాల్లో బయటకు వచ్చినప్పుడు ఒక వ్యక్తి పోయి ఆయన్ని కలిశాడంట. ఏమని కలిశాడంటే, యువర్ అటమ్ బాంబ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్, ఐ కంగ్రాచులేట్ యువర్. నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను, ఎందుకంటే మీరు కనిపెట్టిన ఆటం బాంబు ప్రపంచంలో చాలా శక్తివంతమైందని. అప్పుడు ఆయన జవాబు చెప్పింది ఏంటంటే, ట్రూత్ ఈజ్ ఎన్ టైమ్స్ పవర్ఫుల్ దెన్ ఆటమ్ బాంబ్ అండ్ దట్ ట్రూత్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఇంకోసారి చెప్పనా? ట్రూత్ ఈజ్ ఎన్ టైమ్స్ పవర్ఫుల్ దెన్ ఆటమ్ బాంబ్ అండ్ దట్ ట్రూత్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఆటం బాంబులు లాంటివి అంటే అసంఖ్యాకముగా పేలినప్పుడు కలిగే శక్తి ఎంతో, అంతకంటే ఎక్కువ శక్తి అయింది సత్యము. ఆ సత్యమే యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి సత్యముగా వచ్చినాడు. ఆయన వాక్యము సత్యం, ఆయన ఆత్మ సత్యం, ఆయన సంఘము సత్యం, ఆయనకు సంబంధించిందంతా సత్యమే. రోమపత్రికలో చెప్పబడింది, దేవుడు అబద్ధము ఆడ నేరడు. తీతు పత్రికలో రాయబడింది, అబద్ధం ఆడ నేరని దేవుడు. గాడ్ దట్ కెనాట్ లై. ఆయన నిబంధన వాగ్దానం ఇచ్చి సంవత్సరంలో ఎప్పుడైనా నెరవేర్చుకుని ఉన్నాడా? మనం అనుకుంటాం ఇప్పుడు వాగ్దానం అని చెప్తే కొంతమందికి గుర్తొస్తుంది, అయినా ఈ సంవత్సరానికి ఏమొచ్చిందబ్బా నాకు వాగ్దానం, ఎక్కడ పెట్టాది? బైబిల్లో ఉందా, ఫైల్లో ఉందా, సాఫ్ట్ కాపీనా, హార్డ్ కాపీనా, ఎక్కడ పెట్టా? పక్కన ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ అడుగుతారు, ఎక్కడ పెట్టా అనేది గుర్తు లేకపోతే ఇంక దేవుడు వాగ్దానం నెరవేర్చినాడు ఏం గుర్తుంటుంది? అందుకే నేను చాలాసార్లు చెప్తుంటా విశ్వాసులైన వాళ్ళకి, మీకు అది గుర్తులేదు అనుకో, అర్థం ఏంటంటే మీరు దేవునితో రైట్ రిలేషన్షిప్లో లేరు అని అర్థం. అందుకే ఇంకా నేను కొద్దిగా ఎక్కువ చెప్తుంటే ఎక్స్ట్రీమ్గా మీరు ఏమనుకోవద్దండి. బైబిల్లో కూడా బుక్ మార్క్ అని ఒకటి ఉంటుంది కదండి, ఇట్లాంటిది పెట్టుకుంటారు.
ఎందుకక్క ఇక్కడ పెట్టుకున్నారు, ఎందుకు బ్రదర్ ఇక్కడ పెట్టుకున్నారు? కాదు బ్రదర్, ఈరోజు ఏం వాక్యం చదివానో గుర్తుండాలి కదా మరి రేపటికి అని. ఈరోజు ఏం వాక్యం చదివారో గుర్తుండకపోతే వాక్యం చదవడం వేస్ట్, మానేయచ్చు. నేను ఈ మాట అంటే మీరు అనొచ్చు, మరి బుక్ మార్క్ ఎందుకు పెట్టారు బ్రదర్ బైబిల్లో అని. మనలాంటి వాళ్ళకి కాదు, కొత్తగా చదువుకునే వాళ్ళకి ఇది. అప్పుడే రక్షించబడి ఉంటారు, క్రైస్తవేత్తలు, యేసు ప్రభువుని ఎరగని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎక్కడ చదువుతుంటారో తెలియదు కనుక వాళ్ళకి బుక్ మార్క్ పెడితే వాళ్ళు అక్కడ పెట్టుకుని ఉంటారని. విచిత్రం ఏంటంటే విశ్వాసులు బుక్ మార్కులు వాడుతున్నారు ఇప్పుడు. నో, దేవుడు నీతో ఏం మాట్లాడినాడో ఆ రోజు ఆ అధ్యాయం అది నీకు గుర్తులేకపోతే ఇంక చదవడం వల్ల ఏం లాభం ఉంది? కొంతమంది వాగ్దానాలు కూడా బుక్ మార్క్ పెట్టుకొని ఉంటారు, ఇట్లాంటిది కార్డు ఇక్కడ పెట్టుకొని ఉండాలి బ్రదర్, మళ్ళీ ఏందో తెలియదు ఇక్కడ అంటే. అంత అన్కాన్షియస్గా ఉన్నాం మనము అని అర్థం. ఏది దేవుడు, మనం ఈరోజు దేవుని వాక్యం చదివామంటే అర్థం ఏంటి? ఈరోజు దేవుడు నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు. మరి దేవుడు మాట్లాడింది ఎటు మర్చిపోతాం? అదే రోజే మీ ఆయన మాట్లాడింది, మీ ఆవిడ మాట్లాడింది, మీ పిల్లలు మాట్లాడింది, ఆఫీసర్లు మాట్లాడింది, తిట్టింది మర్చిపోయారా? పొగిడింది మర్చిపోయారా? అది మర్చిపోరే. మరి ఇది ఎలాగ మర్చిపోయారు అంటే దానికి ఇది పవర్లెస్సా? మన దృష్టిలో అలాగే అనిపిస్తుంది. మనం మర్చిపోతున్నామంటే అర్థం ఏంటి? దీనికి ప్రయారిటీ లేదు అని అర్థం. ఇక దేవుని యొక్క సత్యం మనం తెలుసుకోవాలంటే వాక్యం దగ్గరికి రావాలా. వాక్యానికి వెలుపడి మనం సత్యం ఎలాగ తెలుసుకుంటాం? వాక్యానికి వెలుపడి మనం సత్యం తెలుసుకోలేము. అందుకనే సత్యం మనం స్వతంత్రులుగా చేయలేదనే స్థితిలోనే ఉన్నాం. ద ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. మనం ఇంకా బంధించబడి ఉన్నామంటే అర్థం ఏంటి? ఇంకా సత్యంలోనికి పరిపూర్ణంగా రాలేదని అర్థం. ద గ్రేటెస్ట్ వెపన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ట్రూత్, అండ్ దట్ ట్రూత్ ఈజ్ జీసస్ క్రైస్ట్, అండ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇఫ్ ఐ హ్యావ్ మిస్డ్ ద ట్రూత్, ఐ హ్యావ్ మిస్డ్ ద హోల్ థింగ్. ఐఎమ్ ఇన్ అ ఫుల్ బాండేజ్. నేను ఆ సత్యాన్ని నిరాకరిస్తే, కోల్పోతే, అవసరం లేదనుకుంటే నేను ఇప్పుడు పూర్తి బంధకంలో ఉన్నానంటే తప్ప. ఈ సత్యము నాకు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని తోడుకొని వచ్చి అంటుకట్టి దట్టిగా చేయాలని సంకల్పించిన. అందుకే సంఘము సత్యము నాకు ఏమంటే ఆధారం. దేవుని యొక్క సంఘం అంతా సత్యంగా ఉండాలి, దేవుని ప్రజలు అలాగ ఉండాలి. కానీ విచిత్రం ఏంటంటే ఉదయం నోరు తెచ్చినప్పటి నుండి రాత్రి పడుకునేదాకా ఇంకా అబద్ధాలు మాట్లాడుతూనే ఉంటారు. కొంతమంది భయం లేకుండా మాట్లాడతారు. అట్లా మాట్లాడుకోవద్దండి. కొంతమందికి అలవాటు అయిపోయింది, అటు చేసుకోవద్దండి. బైబిల్లో రాయబడింది, అబద్ధం ఆడువాడు యెహోవాకు హేయుడు. డోంట్ బి అబామినేషన్ అంటు గాడ్. దేవుడికి హేయుడిగా ఉండొద్దు, దేవుడికి ఇష్టడిగా ఉండదు. సత్యవర్తనలో ఆయనకు ఇష్టలు. అయ్యో బ్రదర్ సత్యం చెప్తే ఎలా కుదురుతుందండి అని. నేను ఒక విషయం చెప్పిన, కొంతమంది చెప్తున్నారు పేతురు అబద్ధం చెప్పాడు బొంకాడు కదండి అని. సరే, పేతురు 3 సార్లు బొంకినాడు. 3 సార్లు బొంకి 2 పత్రికలు రాసి కొన్ని సంఘాలు స్థాపించడానికి కీ పర్సన్ లాంటి అపోస్తులుడిగా కాగలిగినాడు కదా. మరి నువ్వు కూడా 3 సార్ల కంటే ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ బొంకావు కదా. నువ్వెన్ని పత్రికలు రాయాలా? ఎన్ని సంఘాలు కట్టాలా? చెప్పేది లాజిక్ మాత్రం చాలా స్క్రిప్ట్ రెడీ చేసుకుని ఉంటారు ప్రతి మెసేజ్కి. అర్థమైందా నేను చెప్పే మాటలు? ఇప్పుడు అబ్రహాం అబద్ధం చెప్పినాడు, భార్యని శారా చెల్లెలే అని చెప్పేసాడు బ్రదర్. అబ్రహాం లాంటి చెప్తే మందేముంది. సరే, ఒక్క అబద్ధం చెప్పిన వ్యక్తి విశ్వాసులకు తండ్రి అయితే మనం ఎన్ నంబర్ ఆఫ్ అబద్ధాలు చెప్తున్నాం కదా రోజుకి. మరి మనమేం కావాలా? కావట్లేదేంటి అంటే అక్కడ అబద్ధం చెప్పినందుకు ఆయన విశ్వాసులకు తండ్రి కాలేదు. అబద్ధం ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ప్రభు కొరకు ఆ సత్యంగా జీవించడానికి ఇష్టపడినాడు కనుక దేవుడు వారిని అలాగే తీసుకుని వచ్చినాడు. 3 సార్లు బొంకినందుకు పేతురు గొప్ప అపోస్తులు కాలేదు. బొంకిన తర్వాత పశ్చాత్తాపడి, బైబిల్లో రాయబడింది, అతడు వెలపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చని, వెప్ట్ బిట్టర్లీ. ఆయన ఏడ్చినాడు. ఆయన కన్నీటి ప్రవాహంలో నుండి 2 పత్రికలు బయటకు కొట్టుకొని వచ్చినాయి. యెరూషలేములో లేచి నిలబడితే 3,000 మంది రక్షణలోనికి వచ్చినారు. లేచి నిలబడి వాక్యం చెప్తే 5,000 మంది రక్షించబడతారు. మనం చెప్తే వచ్చేవాళ్ళు ఉన్నారా? వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. మరి వాళ్ళ అబద్ధాలు చెప్పారు, వాళ్ళు ఇలా పొరపాట్లు చేశారు. యాకోబు మోసగాడండి అని. మంచిదే, మీరు అనుకుంటున్నారు కదా యాకోబు మోసగాడని. నేను కూడా మోసగాడిగా పిలువబడటానికి ఇష్టము. ఎప్పుడు? యాకోబు వల్లే ఆశీర్వాదంలోనికి నేను చేయబడితే. అర్థమైంది నేను చెప్పే మాట? మీరు నన్ను ఎంత మోసగాడనండి, యాకోబు వల్లే ఆశీర్వదించమని చెప్పండి దేవుణ్ణి.
నేను నన్ను ఎంత అబద్ధికుడన్నానండి, అబ్రహామును ఆశీర్వదించినట్లు దేవుడు నన్ను కూడా ఆశీర్వదించమని చెప్పండి. నేను ఎంత బొంకెవాడినన్నా మీరు చెప్పండి, పేతురు వల్లే దేవుడు నన్ను కూడా ఆశీర్వదించాలని చెప్పండి. నేను ఎంత పాపం చేసేవాడన్నా మీరు అనండి, కానీ దేవుడు నన్ను దావీదు వల్లే ఆశీర్వదించాలని అనండి. నేను ఎంత కోపిస్తున్నైనా మీరు అనండి, కానీ దేవుడు నన్ను మోషే వల్లే ఆశీర్వదించాలని కోరండి. అదే వాస్తవం అయితే ఖచ్చితంగా నేను ఆ షూలో నిలబడటానికి ఇష్టమే. మీకు తెలుసు కదా, యాకోబు 77 సంవత్సరాలు అప్పుడు పిలువబడ్డాడు. అంటే బెర్షెబా నుండి హారాన్ వైపు పరుగులు తీస్తున్నాడు. 77 ఏళ్ళకి ఆయనకి పెళ్ళి లేదు, ఏం లేదు, పేరంటం కూడా లేదు, ఏం లేదు. మనకి 77కి అంతా అయిపోయి కాటికి కాళ్ళు చెప్పుకొని రెడీగా ఉంటాం, షుగర్ బీపీ ఎక్కువైపోయి. దేవుడు 28వ అధ్యాయం ఆదికాండం ఆయనతో మాట్లాడినాడు. తర్వాత 20 ఏళ్ళు ఇంకా మామూలు శ్రమల కాలం, అంటే సంసార కాలంలో గడిచిపోయినాయి. 77 ఒక 20 ఎన్నైనాయి? 97. యాకోబు చనిపోయింది 147 ఏళ్ళకి. అంటే ఇంకెన్ని సంవత్సరాలు దేవుడితో ఆయన ఉన్నట్లు? 50 సంవత్సరాలు. ఒక వ్యక్తి 50 సంవత్సరాలు దేవుడితో నడిస్తే ఆయన గురించి పరిశుద్ధాత్మ దేవుడు 10 అధ్యాయాలు రాశాడు. ఇప్పుడు నేను రక్షించబడి 20-30 ఏళ్ళు అయిపోయింది. 50 ఏళ్ళకి 10 అధ్యాయాలు అయితే 2 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఎన్ని కావాలా? 2 అధ్యాయాలు రావాలా. ఇప్పుడు మనం 10 ఏళ్ళు రక్షించబడిన వాళ్ళు చాలామంది ఉన్నాం కదా, మన గురించి మరి 2 అధ్యాయాలు బైబిల్ ఉండాలి కదా, రావాలి కదా. 20 ఏళ్ళు అయిన వాళ్ళకి 4 అధ్యాయాలు ఉండాలి కదా, 30 ఏళ్ళు అయిన వాళ్ళకి 6 ఉండాలి కదా, 40 ఏళ్ళు అయిన వాళ్ళకి 8 ఉండాలి కదా. అధ్యాయాల సంగతి వద్దులేండి, వచనాలు ఉంటే చాలు. వచనాలు కూడా వద్దులేండి, వరుస ఉంటే చాలు. వరుస కూడా వద్దులేండి, మంచి సాక్ష్యం ఉంటే చాలు. నేను కూడా రక్షించబడి 10 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది, 30 ఏళ్ళైంది, 40 ఏళ్ళైంది, 50 ఏళ్ళైంది. 50 ఏళ్ళు రక్షించబడితే ఒక వ్యక్తిని దేవుడు అమోఘమైన విధానంలో ఆశీర్వదించినాడు. ఎట్లా ఆశీర్వదించినాడంటే, దేవుడు కూడా ఆయన పేరు పక్కన యాకోబు పేరు పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. బైబిల్లో రాయబడింది, పాత కొత్త నిబంధనలో. దావీదు అన్నాడు 132వ కీర్తనలో, యాకోబు బలిష్ఠునికి నేను నివాస స్థలము చూచు వరకు. 21వ కీర్తన 1వ వచనం 2వ వచనాల్లో, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. యాకోబు దేవుడు ఎవనికి సహాయకుడగును. కనుక 50 ఏళ్ళు దేవునితో ఒక నడిచిన వ్యక్తిని దేవుడు తన పేరు ముందు పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. మోసగాడని మీరు ఎలాగంటారు? అలాగొక్కసారి మోసం చేస్తే 50 ఏళ్ళలో తన జీవితాన్ని బట్టి 12 గోత్రాలు వచ్చి ఒక దేశం ఆయన పేట వచ్చింది. నన్ను మోసగాడని పిలవండి, నా పేట ఒక దేశం వస్తే, దేశం కూడా వద్దులేండి, ఒక రాష్ట్రం కూడా వద్దులేండి, ఒక ఊరు కూడా వద్దులేండి, వీధి కూడా వద్దులేండి, ఇల్లు వస్తే చాలు. మన పేట ఇల్లు కూడా ఉండదు. అంటే మీరంటే కొన్నోళ్ళు కనుక మీ పేట ఇల్లు ఉంటుంది అనుకో, లేకపోతే ఇల్లు ఎలాగొస్తుంది? మీ పేట ఇల్లే లేకపోతే వీధి ఎలాగొస్తుంది? వీధి లేకపోతే పక్కన ఎలాగొస్తుంది? ఒక వ్యక్తి మోసం చేసాడని అంటున్నారు కదా, 50 ఏళ్లలో ఆ వ్యక్తి పేట ఒక దేశం వచ్చి ఆ లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు వారి భూమి మీదకి రావటానికి కారణం అయితే, ఇప్పుడు ఆయన మోసగాడా? సత్యవర్తనలు యెహోవాకు ఇష్టలు. ఈ దేవుని యొక్క ఆశీర్వాద ప్రవాహములో ఆయన తను తాను దేవునికి అప్పగించుకున్న దాంట్లో ఆ మోసం అంతా కొట్టుకొని పోయింది. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా వచ్చి తిరిగి మనం ముగించక మునుపు ఇంతటితో 3తో నేను ముగిస్తాను. ఎందుకంటే విశాఖ సో పంక్చువల్ ఇన్ టైం. ప్రభు దగ్గరికి వచ్చిన మనము యెహోవాకు ఇష్టలు, భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం. ఎవరిష్టలో 3 విషయాలు చూసాం. మొదటిది ఏంటి? విశ్వాసముగా ఉన్నట్టు ఆయనకి ఇష్టం. రెండవది ఏంటి? నీతిగా ఉన్నట్టు ఆయనకి ఇష్టం. మూడవది ఏంటి? సత్యముగా ఉన్నట్టు ఇష్టాలు. ఇవన్నీ ఆయన లక్షణాలే. మన లక్షణాలు ఇవి కాదు. మన లక్షణాలు అసూయ, ద్వేషము, కుళ్ళు, కుతంత్రము, ఇవన్నీ ఇష్టమంటే మనందరి ఇష్టమే. ఫస్ట్ నేను అసూయ యెహోవాకి ఇష్టమంటే మనం అందరి ఇష్టమే. ద్వేషము, కపటము, క్రోధము, తర్వాత స్వార్థము, ఇవన్నీ మనలో ఉంటాయి. కానీ ఇవన్నీ కాదే అక్కడ బైబిల్లో. ఆయనకి ఇష్టమైన వాడు. కానీ విచిత్రం ఏంటంటే, ఆయనకి ఇష్టలుగా మనం ఉండకుండా లోకానికి ఇష్టలుగా అయిపోయి ఆయన మన హృదయంలో నుండి, కుటుంబంలో నుండి, సంఘములో నుండి అనేకసార్లు వెలివేసినట్టుంట. తిరిగి మనల్ని మనం ప్రభుకు అప్పగించుకొని సమకూర్చుకునే సమయం ఇది. బయటికి మాత్రం అంత విశ్వాసము. ఇప్పుడు నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, బ్రదర్ దేవుడికి ఇష్టలు కాకపోతే ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటని నేను చెప్పేది కదా, బైబిల్లోనే రాశారు. 1 కొరింథీ 10:5-6 అనుకుంటా. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక వారు వర్ధిల్లిరి అని రాశారా? ఏం రాశారు? సంహరించబడరి.
కనుక మామూలుగా మనకేంటంటే పాజిటివ్గా ఇష్టలుగా ఉంటే ఏం ఆశీర్వాదం వస్తుందనే దాని మీద ఆలోచన ఉండదు. ఇష్టలుగా లేకపోతే ఏం నెగిటివ్ కలుగుతుంది అది చెప్పండి బ్రదర్, దాన్ని బట్టి మనం ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తామని అనుకుంటాం. కనుక ఇప్పుడు నేను అదే నెగిటివ్లో మన పద్ధతిలోనే వస్తున్నా. ఇష్టలుగా లేకపోతే ఏం జరుగుతుంది అక్కడే రాశారు, వాళ్ళు అనేకులు సంహరించబడి. ఎలాగ సంహరించబడతారో మనకు తెలియదు. ఇష్టలుగా లేకపోతే ఆయన విశ్వాసముతో, నీతితో, తర్వాత ఏంటి సత్యముతో వెంబడించకుండా ఉంటే ఆయనకి ఇష్టలు మనం కాలే. మన జ్ఞానమును బట్టి, తెలివిని బట్టి, వేసుకున్న డ్రెస్సును బట్టి, తర్వాత ఇచ్చే త్యాగం, వీటన్నిటిని బట్టి, ఇవన్నీ అవుట్వర్డ్. ఆయనకి ఇష్టమైనది విశ్వాసం, ఆయనకి ఇష్టమైనది నీతి, ఆయనకి ఇష్టమైనది సత్యవర్తనలో యెహోవాకు ఇష్టం. అబద్ధాలు చెప్పే ధనవంతుని కంటే సత్యం చెప్పే దరిద్రుడు మేలు కాదా? అబద్ధాలు చెప్పే జ్ఞాని కంటే సత్యం చెప్పే అజ్ఞాని మేలు కాదా? అబద్ధాలు చెప్పే ఆరోగ్యవంతుని కంటే సత్యం చెప్పే అనారోగ్యవంతుడు మేలు కాదా? అబద్ధం చెప్పే అధికారి కంటే సత్యం చెప్పే అటెండర్ మేలు కాదా? అబద్ధాలు చెప్పే డాక్టర్ కంటే సత్యం చెప్పే ఆయా మేలు కాదా? అబద్ధం చెప్పే ఐఏఎస్ ఆఫీసర్ కంటే సత్యం చెప్పే పిఓని మేలు కాదా? అబద్ధం చెప్పే బోధకుని కంటే కూర్చొని వినే విశ్వాసులు, సత్యం చెప్పేవాళ్ళు మేలు కాదు. ఆ సత్యమే యేసుక్రీస్తు ప్రభు. ఆయన వెలివేసినాం, ఇప్పుడు ఆయన తిరిగి మన దగ్గరికి ఆహ్వానిస్తాం. జీవితంలో నుండి నన్ను బయటికి పంపించినారు, కుటుంబంలో నుండి నన్ను బయటికి పంపించినారు, సంఘములో నుండి నన్ను బయటికి పంపించినారు, నన్ను ఏకాకినిగా చేసినారు. నేను ఇక్కడ ఏకాకిగా ఉన్నా, కానీ నా మనసంతా మీ మీదే. నా శరీరం సిలువలో, నా మనస్సు మీలో. నా గాయాలు నా శరీరములో, నా రక్తం మీలో. నా బాధ నాలో, నా ప్రేమ మీలో. మీ శాపము నాలో, నా ఆశీర్వాదం మీలో. మీ మరణము నాలో, నా జీవము మీలో. మీ దుర్నీతి నాలో, నా మీద. నా నీతి మీ మీద. మీ మరణం నేను భరించినాను, నా జీవం మీకు ఇచ్చాను. ఎట్లున్నారు ఇప్పుడు? ఎట్లున్నారు ఇప్పుడు? ఎట్లున్నారు ఇప్పుడు? ఎట్లున్నారు ఇప్పుడు? జవాబేంటి? ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఈ మధ్యాహ్నం తిరిగి ఆయన దగ్గరికి వస్తామా? ప్రభు, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా చాలా సందర్భాల్లో నిన్ను బయట పెట్టాం. నువ్వు అలాగే చెట్టు మీద ఉండిపోయావు, సెలవులోనే ఉండిపోయావు, హృదయంలోకి అనుమతించలేకపోయావు. మా హృదయంలోనికి, మా కుటుంబాల్లోనికి, మా స్థానిక సంఘాల్లోనికి రా ప్రభు. మీరే రాజు, మీరే ఆసీనుడు. రాజుకి ఇష్టమైన ప్రజలుగా మనం జీవించి వర్ధిల్లి విస్తరించి వ్యాపించదముగాక. ప్రార్థన.